పల్లె స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న కాకా క్రికెట్ లీగ్ 3వ రోజు ఉత్సాహంగా కొనసాగుతోంది. తెలంగాణ పల్లెల్లోని యువతలో క్రికెట్ ప్రతిభను వెలికి తీసేందుకు వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ ఆధ్వర్యంలో పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఏటా విశాఖ ఇండస్ట్రీస్ స్పాన్సర్గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే ఈ పోటీల్లో వివిధ జట్టులు తలపడుతున్నాయి. 3వ రోజు జిల్లాలో టోర్నీలు ఆసక్తికరంగా సాగాయి. కరీంనగర్ జిల్లాలో కాకా వెంకటస్వామి స్మారక క్రికెట్ టోర్నమెంట్ పోటీలు జరుగుతున్నాయి. కరీంనగర్ అలుగునూరు వెలిచాల జగపతిరావు గ్రౌండ్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దపల్లి జిల్లా జట్ల మధ్య 3వ మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ కి దిగిన రాజన్న సిరిసిల్ల జిల్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 19.4 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది పెద్దపల్లి జిల్లా జట్టు. 74 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మంచిర్యాల జిల్లాలో కాకా వెంకటస్వామి స్మారక T20 క్రికెట్ టోర్నమెంట్ పోటీలు జరుగుతున్నాయి. హాజీపూర్ మండలం 13th బెటాలియన్ గ్రౌండ్ లో ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది నిర్మల్ జిల్లా టీం. ఉత్సాహంగా పోటీ కొనసాగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న గ్రామీణ ప్రాంత యువకులను ఎంకరేజ్మెంట్ చేయడం కోసం వాళ్ళందరి కోసం ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం, దీనికంతా స్పాన్సర్ కూడా కాకా వెంకటస్వామి వాళ్ళు. మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మినిస్టర్ గారు మన వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో వారి సపోర్ట్తో మొత్తం టోటల్గా ఎకనామికల్ సపోర్ట్ అంతా వాళ్ళది ఉంది. వాళ్ళ సపోర్ట్తోన ఇప్పుడు కొత్త కుర్రోళ్లను ఎంకరేజ్ చేయడానికి ఈ యొక్క టోర్నమెంట్ జరగడం జరుగుతుంది. మరి ఇది దాదాపు ఒక స్టేట్ వైజ్ మొత్తం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకా వెంకటస్వామి మెమోరియల్ T20 క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్లు జరుగుతున్నాయి. జనగామ జిల్లా వంగాలపల్లిలో హనుమకొండ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. హనుమకొండ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు తీసింది. జయశంకర్ భూపాల్పల్లి జట్టు బ్యాటింగ్ చేసి 11.5 ఓవర్లాడి 61 పరుగులు చేసి 10 వికెట్లు కోల్పోయింది. మరోవైపు మహబూబాబాద్ జట్టుపై వరంగల్ విజయం సాధించింది. జిల్లా జాకారం గ్రౌండ్ లో జరిగిన మరో మ్యాచ్ లో జనగామ ములుగు క్రికెట్ జిల్లా జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. కాకా వెంకటస్వామి మెమోరియల్ టోర్నమెంట్ 2017లో కూడా నిర్వహించడం జరిగింది. వివేక్ సార్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, మరియు 2019లో వెలుగు టోర్నమెంట్ కూడా నిర్వహించాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ క్రీడాకారులను ఎంకరేజ్మెంట్ చేయడానికి విశాఖ వారి సహకారంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరియు వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఎంత శక్తి వేరకైతే అంత క్రీడాకారులు ఉపయోగించుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేయాలని, మరియు IPL లెవెల్లో కూడా మన క్రీడాకారులు ప్రతిభ కనబడి స్థానాన్ని సంపాదించాలన్నట్టుగా ఉద్దేశంతో టోర్నమెంట్ను నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ పల్లెల్లోని యువత టాలెంట్ ని బయటకు తీసేందుకు ప్రారంభించిన కాకా క్రికెట్ లీగ్లు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. పలు జిల్లాల నుంచి పోటాపోటీగా మ్యాచ్లలో తలపడుతున్నారు క్రీడాకారులు.